ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుచున్నాను. మేబీ పిల్లరా చిమ్చిగా చిట్ట చివరిగా ఉండినటువంటి 25 వరకున్న వచనాలు. ఇప్పుడు నేను చదువుచిన మాట 23. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ వచనాల్లో వడ్డీ గురించి రాయబడింది. అలాగుననే పురుగు వాని ద్రాక్ష తోటను గురించి రాయబడింది. ఇంకను మరొక విషయం ఏంటంటే మ్రొక్కుబడి. మనము మ్రొక్కుబడిని గూర్చి ధ్యానం చేయబోతున్నాము. దేవాది దేవుడు మాట్లాడుచు అంటున్నారు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మ్రొక్కుకున్న తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపముకును అంటున్నారు. అంటే దేవునికి ఒక మనుష్యుడు మ్రొక్కుబడి చేసిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు గాను అతడు తడవు చేయకూడదు, అంటే ఆలస్యము చేయకూడదు అని ప్రభు చెప్పుచున్నారు. ఒకవేళ అలాగున ఆలస్యము అగుచూ ఉంటే దాన్ని దేవుడు నీ యొద్ద నుండి రాబట్టును. అంటే నీవు చేయు పనులు నీకు దీవెనకరముగా మారక ఉండుట వలన నీవు మరలా ప్రభు పాదాల చెంతకు వస్తావు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు పాపమే లేదు, అసలు మ్రొక్కుబడే చేయలేదు, నీకు ఏ విధమైన అపరాధం లేదు. అయితే పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని దేవుడైన యెహోవాకు మ్రొక్కుకున్న ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను అంటున్నారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి.
ఒక మనుషుడు మ్రొక్కుబడి, ఆ మ్రొక్కుబడి చేసి చెల్లించకుండా ఉంటే తనకు నష్టం. కానీ అదే మనుషుడు మ్రొక్కుబడి చేసి దాన్ని చెల్లించినప్పుడు అది అతనికి ఎంతో ఆశీర్వాదదాయకం. దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మ్రొక్కుబడి అసలు ఎప్పుడు చేస్తారు? మ్రొక్కుబడి ఎలాంటి సందర్భంలో ఒక మనుషుడు చేస్తారనేది వాక్యపు వెలుగులో మనం చూసినప్పుడు చూడండి. ఆది కాండము 28వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడై ఉండును. అంటే ఒక చక్కనైనటువంటి మ్రొక్కుబడి భక్తుడైన యాకోబు చేశారు తన తండ్రి ఇంటి నుండి పారిపోవచ్చిన సమయంలో. పిల్లలు, ఇది మనం ఎరిగినటువంటి సందర్భం. అయితే మరి చెల్లించే విషయానికి వచ్చేసరికి ఆయన కాస్త జాప్యం చేస్తాడు. 20 ఏళ్ళు గడిచింది. తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడ బలిపీఠాన్ని కట్టలేదు. రాతి పలకలకు గాను సుక్కోతును నిర్మించాడు. సుక్కోతులో పశువులకు పాకలు వేస్తున్నాడు, ఈయన గుడారాలు వేసుకుంటున్నాడు. అంటే పిల్లరా, ఈ భక్తుడు ఏ ఉద్దేశంతో తప్పించబడ్డాడు? ఏ కారణం చేత తప్పించబడ్డాడు అంటే, దేవా నువ్వు నాకు తోడై ఉండి తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రాలు దయచేయనంటూ ప్రభు పాదాల చెంత వేడుకున్నాడు యాకోబు. యాకోబు యొక్క ప్రార్థన, విజ్ఞాపన ప్రభు ఆలకించి చక్కనైనటువంటి జవాబును దయచేశారు. అసలు మ్రొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని తిరిగి చెల్లించడం అనేది మానవ జీవితానికి ఒక గొప్ప నిధి లాంటిది. అయితే ప్రియులరా, మరి యాకోబు కొంతకాలము అక్కడ ఆలస్యం చేసిన కారణాన కుమారులు నరహంతకులయ్యారు కదా. కుమార్తె జీవితం ఆగమైంది. యాకోబు కలవరపడి భయపడ్డాడు. తెలియని సమస్యలు తన కుటుంబాన్ని వేధించాయి. అంటే ఇప్పుడు మొక్కుబడి చేయకపోవడం వలన ఇలాదంతా జరిగింది అనే సందేశాన్ని మీకు ఇవ్వాలని కాదు పిల్లరా. ఎప్పుడైతే ఈ అర్పణ అర్పించకుండా బలిపీఠానికి, ప్రార్థనకు, దేవునికి, సంఘానికి, సావాసానికి దూరంగా ఉన్నారు, ఆ మనుషుని ద్వారా దేవునికి చెందే మహిమ చెందట్లేదు. ప్రియులరా, కనుక అతడు దేవునికి దూరం అయ్యాడు గనక, తను దేవునికి వేరయ్యాడు గనక, వేరైన ఆ మనుష్యుడు మరలా తిరిగి ప్రభు సముఖమునకు వచ్చి ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలంటే చేయబడిన మొక్కుబడిని చెల్లించాలి. చెల్లించుట వలన ఆ మనుషుడు దేవునితో ఇంకనూ చక్కనైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ చక్కనైన ఆధ్యాత్మిక నడిపింపులో నడిపించబడతాడు. ఆమేన్. పిల్లరా, దీవెనకరంగా మారతాడు. యాకోబు జీవితంలో తన జీవితాన అర్పించవలసిన అర్పణను అర్పించిన తరువాత తాను బేతేలు వెళ్ళాడు. ఇక తదుపరి కాలాన తన కుటుంబంలో రక్తపాతాలు జరిగినట్లుగా లేవు.
ఏ విధమైనటువంటి మానసిక రుగ్మత శోధనలు వారిని ఆవరించలేదు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లింపకుండా ఉండే కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండుటయే మేలు. అలానే దేవుని సముఖంలో దూరం ఉండేదమ్మా అట్లా రాదు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతిదినం మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని కృపను అనుభవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. జీవంతోనూ కృపతోనూ బలంతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప తోడై వచ్చునుగాక. మేలు చేత నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారు కదా? మరి ఈరోజు మనకు మందిర వార్షికోత్సవ ఆరాధన జరుగుచున్నది. దేవుడు తన కృపా బాహుల్యమును వెల్లడి చేసి 2023 జూలై మాసం 7వ తారీఖున దైవజనులు, అభిషేక్తులు టైటస్ బాబాయ్ గారి ద్వారా వార్షికోత్సవ ఆరాధన జరగడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. ఇది ఇంచుమించు 3 సంవత్సరాల కాలం అక్కడ మందిరాన్ని పరిచర్యలను దేవుడు ఆశీర్వాదకరంగా కాపాడుచు వచ్చి ఉన్నారు. అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అయితే ఈరోజు వార్షికోత్సవ ఆరాధన, ఉపవాస కూడికలు ముగింపు, ప్రేమ విందు కలదు. అందరూ సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలనని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందు ఉంటుంది. సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్.